హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. సో రేపటి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ 10th క్లాస్. సో స్టూడెంట్స్ అందరికీ మీరు ఏం సలహా ఇవ్వబోతున్నారు మ్యామ్? బాగా చదువుకోమని చెప్పాము. అదేవిధంగా మేము వాళ్ళకి గైడ్లైన్స్ ఇచ్చాము కూడా. బాగా ప్రాక్టీస్ అయ్యారు, చదివారు. ఈ ఎగ్జామ్స్ టైంలో కూడా, ఎగ్జామ్ మధ్యలో కూడా వాళ్ళని రమ్మని చెప్పాము. ఎగ్జామ్స్ అవుతుండగా కూడా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంచుకొని వాళ్ళకి లంచ్ తర్వాత కూడా మళ్ళీ చదువుకోమని చెప్తున్నాము. చదువుకుంటున్నారు. వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినా కూడా క్లియర్ చేస్తున్నాం. లెసన్ వైజ్గా మళ్ళీ రివిజన్ ఇస్తున్నాము. మళ్ళీ మంచిగా వాళ్ళకు భయపడకుండా ఉండాలని ఫస్ట్ టైం రాస్తున్నారు కాబట్టి ఏ విధంగా రాయాలనేది కూడా చెప్పాము. సో ఎగ్జామ్స్ అనగానే స్టూడెంట్స్కి ఫస్ట్ మొదలయ్యేది టెన్షన్ అండ్ భయం. సో ఈ టెన్షన్ భయం ఉండకూడదు అంటే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఆల్రెడీ చదివారు కాబట్టి ఫస్ట్ అదే చెప్పాను కదా మేడం, ఫస్ట్ ఎగ్జామ్ మన బోర్డ్ ఎగ్జామ్ ఇంతకుముందు ఇక్కడ అందరు మన లెసన్ చెప్పే టీచర్సే ఉంటారు. ఆ తర్వాత బయటకు వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. చదివిన దాన్ని కూడా ఏ విధంగా రాస్తామా అనేది. అలా భయపడకూడదు, అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి ఏం టెన్షన్ పడొద్దని చెప్పాము. వాళ్ళకి సలహాలు ఇచ్చాము. గుడ్ మార్నింగ్. రేపటి నుంచి ఎగ్జామ్స్ 10th. సో Yes. పిల్లలకి ఎట్లా గైడెన్స్ ఇస్తున్నారు, ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు The పిల్లలు? preparation is going on top, madam. We are mostly we all are focusing on the below average students there. Revision classes are going, and we are conducting special classes also in the morning hours. Actually, the school will be running from 8:45, but we are conducting from 7:30 onwards, and by evening the children are staying at 6 o'clock. So the revision is going at a very high level there. మీ పిల్లలని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ప్రత్యేకంగా 10th క్లాస్ పిల్లలని? అంటే ఒక్కొక్క టీచర్ వాళ్ళ బేసిక్ ప్రకారం డల్లర్స్ అండ్ తీసుకుంటున్నాము. స్లిప్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. ప్లస్ గవర్నమెంట్ ప్రాక్టీస్ పేపర్స్, ప్రీ ఫైనల్స్ అవన్నీ కండక్ట్ చేసాం. అవన్నీ కూడా పెట్టేసి దాని ప్రకారం ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ కావాలంటే సపరేట్గా పిలిచి మాట్లాడుతున్నాం. ఈ సబ్జెక్టులు ఇలా ఇంప్రూవ్ అవ్వాలి, ఈ సబ్జెక్టులు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి మోటివేషన్, కౌన్సిలింగ్, పాజిటివ్ వేలో చెప్తున్నాం. ప్లస్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఎలా రాయాలి, ఎవాల్యుయేటర్ని ఎలా ఇంప్రెస్ చేయాలి, ద బెస్ట్గా ఎలా పర్ఫామ్ చేయాలి మీరు, అలా కూడా వాళ్ళకి ఫోకస్ చేసి ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాం. సో వీఆర్ హోపింగ్ ద బెస్ట్ రిజల్ట్ ఫర్ దిస్ బ్యాచ్. ఎంతని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేడం? అకార్డింగ్ టు అస్ 550 వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఓకే, లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది టోటల్? Last year 536 we got, but this year we are expecting more with 10% result. So at the best we gave the performance. All the teachers are experienced teachers we have. So the revision part also went very perfectly, regularly. And if any doubts are there also, personally we'll talk with them and personally we'll clarify the doubts. అంటే మేడం ఇప్పుడు 10th సప్లిమెంటరీ అంటే ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళకి. సో ఏ స్టూడెంట్ అయినా సరే వచ్చి నాకు కొంచెం టెన్షన్గా ఉంది మేడం అంటే ఎవరన్నా స్టూడెంట్ చెప్పడం జరిగిందా? మీరు అట్లా సపరేట్గా ఏమైనా గైడ్లైన్స్ ఇచ్చారా వాళ్ళకి? అలా లేదు, పర్సనల్గానే పిలిచి ఇస్తున్నాం. గ్రూప్గా పర్సనల్గా కూడా ఇస్తున్నాం. సపరేట్గా పిలిచి చెప్తే దిల్ ఫీల్, వాళ్ళకి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. అలా అని పిలిచి చెప్పలేదని గ్రూప్గా ఫస్ట్ టైం లైఫ్లో తీసుకుంటా. ఫస్ట్ టైం బోర్డ్ ఎగ్జామ్ ఫేస్ చేస్తున్నారు. భయపడకండి, ధైర్యంగా ఉండి. దే ఆర్ ఆల్సో లైక్ యూ ఓన్లీ. దే ఆర్ ఆల్సో లైక్ యూ. దే మే బీ కేమ్ ఫ్రమ్ different schools, different areas, but they are also like you only. Think that they are also Patrick School friends. Practice only. Make friendship with them. Hi bye you will tell. So the platform will be good in the examination hall. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నీ పేరు? శృతిక, స్కూల్ నేమ్ ఏంటి? సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్. ఓకే, ఎలా ప్రిపేర్ అవుతున్నావు 10th? మంచిగా ప్రిపేర్ అవుతున్నాం. ఎక్కడ పడింది సెంటర్? జెడ్పిహెచ్ఎస్. ఎక్కడ? ఎల్బీ నగరా? ఎస్ మ్యామ్. ఓ, ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు? అంటే నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. ఇంగ్లీష్. కష్టమైన సబ్జెక్ట్? మ్యాథ్స్. నీ పేరు? శివాని. ఓకే, సెంటర్ ఎక్కడ పడింది? గౌతమ్ మోడల్ స్కూల్. ఓకే, ఎలా ప్రిపేర్ అవుతున్నావు? చాలా బాగా ప్రిపేర్ అవుతున్నా. ఏవైతే కష్టమైన సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేసి చదువుతున్నా. ఫస్ట్ లీడర్ ఎవరు మీ క్లాస్? అంటే టాపర్స్లో సనా, వర్షిని అట్లా వస్తుండే. అంటే ఎన్ని మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 550 అబౌవ్. హాయ్, నీ పేరు? సనా.
అంతేనా ఎట్లా జరుగుతుంది ప్రిపరేషన్, ఎట్లా చేస్తున్నావు? చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం, నైట్ అండ్ డే మొత్తం కష్టపడుతున్నాం. టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మోటివేషన్ క్లాస్ ఇస్తున్నారు, భయపడకండి, చాలా కష్టపడండి. నీ సెంటర్ ఎక్కడ పడింది? పైన స్కూల్ ఎన్టీఆర్ నగర్. ఎన్టీఆర్ అంటే ఎట్లా అనుకుంటున్నావు? నువ్వు చదువుకున్నవన్నీ క్వశ్చన్ పేపర్లో వస్తాయి అనుకుంటున్నావా, లేకపోతే హార్డ్గా వస్తుంది అనుకుంటున్నావా క్వశ్చన్ పేపర్? ఇట్ డిపెండ్స్. అంతేనా? నీ గోల్ ఏంటి లైఫ్లో? డాక్టర్. ఓకే, ఆల్ ది బెస్ట్ రా. నీ పేరు? గాయత్రి. గాయత్రి. సెంటర్ ఎక్కడ పడిందిరా? జెడ్పిహెచ్ఎస్ ఎల్బినారా? రాజీవ్ గాంధీ నగర్లో పడింది. ఓకే. ఎట్లా ప్రిపరేషన్ ఎట్లా అవుతుంది? మంచిగా ప్రిపేర్ అవుతున్నాను, అందరూ మోటివేషన్ ఇస్తున్నారు. ప్రాక్టీస్ టెస్ట్ రాయడం వల్ల ఇంకా ఎక్కువ మంచిగా రాస్తాను అని చెప్పేసి అనుకుంటున్నాను. మంచి ప్రాక్టీస్ అయింది. ఇంట్లో పేరెంట్స్ ఎలా గైడ్లైన్స్ ఇస్తున్నారు? చదవండి మంచిగా అని అంటున్నారు, మంచి మార్క్స్ తెచ్చుకోండి అని. ఓకే, నీ గోల్ ఏంటి లైఫ్లో? ఐఏఎస్. ఓ నైస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ నైతిక్. ఓకే, సెంటర్ ఎక్కడ పడింది? బహదూర్గూడ జెడ్పిహెచ్ఎస్. ఎల్బీ నగర్. ఎల్బినార్. ఎట్లా చదువుతున్నావు? మంచిగా ప్రిపరేషన్ మంచిగా ఉందా? ఎంత మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 500+. 9th లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 9th 495 అట్లా వచ్చినాయి. ఓ నైస్. గోల్ ఏంటి? ఐపీఎస్. నీ పేరు? పవన్. మీ స్కూల్ నేమ్ చెప్పరా? సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్. ఓకే, ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నావు? చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా. అంతేనా, లేకపోతే స్కూల్ నుంచి ఇంటికి పోగానే బ్యాగ్ లేదాక లేదు? ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి? 14th. 14th ఎప్పుడు? లేపు. రేపేనా? అవునా? ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. ఇద్దరు చెప్పండి ఒకటేసారి. ఇద్దరు ఒకటేసారి. నీ పేరు మాత్రం వేరు వేరు చెప్పండి. నీ పేరు? సాయి. నీ పేరు? శివ. ఏంటి మీ ఇద్దరు పక్క పక్క కత్తుకోవేరు ఫ్రెండ్స్ ఏంది? ఎట్లాంటి ఫ్రెండ్స్? బెస్ట్ ఫ్రెండ్స్. అంటే జాన్ జిగ్రీసా? అంతే. చెడ్డీ. చెడ్డీ ఫ్రెండ్సా? సరే, ఎట్లా ప్రిపేర్ అవుతారు ఇద్దరు? మంచి ప్రిపేర్. మంచిగానే అంటే అంటే హార్డ్ వర్క్ చేస్తున్నాం, చదువుతున్నాం. ఎట్లా చేస్తారు హార్డ్ వర్క్? చదువుకుంటా. అంతేనా, లేకపోతే ఇంటికి పోగానే బ్యాగ్ ఆడెత్తేసి ఆడుకుంటురా? ఏం లేదు. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి? రేపటి నుంచి 14th. ఓకే, సెంటర్ ఎక్కడ? ఎల్బినార్. లిటిల్ ఫ్లవర్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. గోల్ ఏంటి? బిజినెస్. బిజినెస్. ఐఏఎస్. ఓ నైస్.